ఒక పాత నిర్మాత అంటే కలర్ సినిమాలు వచ్చిన తర్వాత ఆయన చిరంజీవి గారితో తప్పితే ఇంకొకరితో నేను సినిమా తీయను నా బ్యానర్ మీద అన్నారు. ఆయన దేవివర ప్రసాద్. కాకపోతే ఆయన ఎవరు ఆదుకుంది ఏంటి అనేది చాలామందికి తెలుసు. అయినా కూడా ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది అదే పనిగా భజన చేసుకుంటూ అదే పనిగా స్తుతిస్తూ ఉన్నప్పుడు మనకి అసలు కృష్ణ గారి గొప్పదనం కానీ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అయ్యి ఉన్నాయి. ఒక మహా సామ్రాజ్యం సినిమాల్లో మహా సామ్రాజ్యం స్థాపించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అందుకే పదే పదే మన వీడియోల్లో చెప్తూ ఉంటాం. మనం అభిమానించినటువంటి ఒక హీరో ఎంత గొప్పవాడు అని తెలిసినప్పుడు ప్రతిసారి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తూనే ఉంటుంది. మన మిత్రులు మన సోదర సమానులు రాజేంద్ర ప్రసాద్ గారు దండమూడి రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు అనేక అంశాలు మాట్లాడుకుంటూ దేవివర ప్రసాద్ వైపు కూడా వెళ్ళింది మా మాటల పైన. ఆ సందర్భంగానే నేను ఈ రాత్రికి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను చెప్తాను అంటూనే చెప్పాను. అప్పుడు దేవివర ప్రసాద్ గారి చివరికి తన అంత్యక్రియల సందర్భంలో ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా చేయాల్సి వచ్చింది సాయం అని. అది నేను ఇంకోసారి నిర్ధారించుకున్న తర్వాత కాటరగట్ట ప్రసాద్ గారు ఇంకా ఉన్నారు, ఆయన మాటలు ఇంకొకసారి విన్న తర్వాతే మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు దేవివర ప్రసాద్ గారు ఎట్లా అంటే దట్టు కోయిన్సిడెన్స్ అనుకోండి, ఈ ఏప్రిల్ నెలలోనే జరుగుతున్నాయి అన్నీ. ఏప్రిల్ 13నే ఆయన సినిమాలో ఒకటి రిలీజ్ అయింది, అంటే గతంలో ఆయన తీసినవి. అలానే ఈ ఏప్రిల్లోనే ఆయన చిరంజీవి గారితో తీసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. అట్లానే ఈ భజన బ్యాచ్ కొంతమంది మన హీరో మీద మనకు అభిమానం ఉండొచ్చు కానీ అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడం చేయకూడదు అని నమ్మేవాళ్ళు నేను మొదటిగా ఉంటాను. అందుకే కొన్ని ఫ్లాప్ అయిన సినిమాల గురించి ఫ్లాప్ అయినాయి అని చెప్తాం కృష్ణ గారి, అంతేగాని ఫ్లాప్ అయినా కూడా వందల కొద్దీ ఆడేసాయి అని చెప్పే అంతటి సాహసం నేను చేయను. ఈ దేవర ప్రసాద్ గారి గురించి వస్తే ఆయన తండ్రి గారు ఎన్టీఆర్ గారి ఆస్థానంలో ఒక డిస్ట్రిబ్యూటరు ఫైనాన్షియర్ కాబట్టి ఆయన్ని ఒక సినిమా చేయమని చెప్తే ఆ సినిమా అద్భుతంగా వచ్చిందని చెప్పేసి గుండెపోటుతో మరణించారు అని ఒక ఆయన చెప్తున్నారు. అద్భుతంగా వచ్చింది సినిమా అని మరణిస్తారా? పైగా ఆ సినిమా తీసినప్పటికీ చెప్పే వ్యక్తికి నోట్లో వేసుకొని చీకుతూ ఉంటాడు వీళ్ళు. షూర్, నేను చెప్పేవన్నీ నేను పుట్టిన సమయానికి లేకపోయినా పలానా చోట చదివాను, పలానా వాళ్ళు చెప్పారు అని చెప్తాను. లేదు, చెప్పిన వ్యక్తి సజీవంగా ఉంటే ఆ వ్యక్తి పేరు కోడ్ చేస్తాను. విషయం ఏమిటంటే ఆ సినిమా తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తిరుపతయ్య గారు వారి అబ్బాయి అయినటువంటి దేవివర ప్రసాద్ గారిని కనకమేడల దేవివర ప్రసాద్ అని కనకమేడల రవీంద్ర కుమార్ ఇప్పుడు సొలిసిటార్ జనరల్ ఉన్నారు కదా విజయవాడ, ఆయన ఎంపీగా కూడా చేశారు రాజ్యసభకి. లాయర్ గారు మన టీడీపీ తరఫున చేసింది, వారికి వీరికి బంధురకం కూడా ఉంది. ఓకే, ఈ కేడీ నెంబర్ 1కి ముందు ఒక సినిమా తీశారు, కథానాయకుని కథ. అది ఆ సినిమా తర్వాత కేడీ నెంబర్ 1 తర్వాత నా దేశం. ఇవే ఎన్టీఆర్ గారితో తీసిన ఆయన ఇదే. నా హీరోలు ఎన్టీఆర్ చిరంజీవి అని ఆయన చెప్పడానికి పదుల సంఖ్యలో ఆయన సినిమాలు తీయలే ఆయన, అవే తీశారు, అవే హిట్లు అయినాయి. పోయినవి ఏంటయ్యా అంటే తిరుగులేని మనిషి. ఇప్పుడు చెప్తున్నారు పోయినవి అని, అప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం సూపర్ హిట్ దేవివర ప్రసాద్ ఏం తీసిన హిట్ అనేవాళ్ళు. నేను గమనించాము అవన్నీ. ఓకే, అది పాపని ఇప్పుడు చెప్తున్నారు కదా. తర్వాత చిరంజీవి గారితో చట్టంతో పోరాటం, కొండబిట్టి రాజ్య, మంచి దొంగ, ఇవి తీశారు. చివరిలో ఘరానా మొగుడు పీక్ స్టేజ్ అనమాట, పబ్లిసిటీ కానీ ఆ కలెక్షన్స్ కానీ. ఆ తర్వాత అలుడా మజాకా. ఈ సినిమా ఎందుకు తీసాంరా బాబు అన్నట్లుగా అప్పట్లో విమర్శలు వచ్చాయి. చాలామందికి తెలుసు, ముఖ్యంగా అక్కినేని వారి ఫ్యాన్స్కి తెలుసు. ఎందుకంటే ఇలాంటి అశ్లీలతో ధైర్య ప్రోత్సహిస్తారు అని చెప్పేసి అక్కినేని గారు పెద్ద స్టేట్మెంట్ ఇవ్వటం, వెంటనే ఆయన మీదకి దేవివర ప్రసాద్ గారు ఒంటికాల మీదకి వెళ్ళటం, ఇవన్నీ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నాయి. నేను వెతికి మీకు చూపిస్తాను. ఓకే, ఫైన్. దేవివర ప్రసాద్ గారికి ఇంకా కృష్ణ గారి అంటే చాలా వ్యతిరేక భావం ఉండేది. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఆయన సినిమాలు తీస్తున్నాడని కాబోలు వ్యతిరేక భావంతో ఉండేది. అలాంటి దేవివర ప్రసాద్ గారు మహేష్ బాబు హీరోగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మేం తీస్తాం అని చెప్పేసి క్యూ కట్టిన నిర్మాతల లిస్టులో కనీసం 100 మంది నిర్మాతల లిస్టులో ఆయన కూడా ఒకరుగా మారిపోయారు. మృగరాజు అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత జరిగింది ఇది. మృగరాజు ఎప్పుడు వచ్చిందో మీ అందరికీ తెలుసు, ఎలాంటి బీభత్సమైన ఫ్లాప్ అయిందో. చూడాలనే ఉంది అనే ఒక హిట్ తర్వాత గుణశేఖర్ గారు తీసిన సినిమా అది. ఆ సినిమా తర్వాత పాపం ఆయనకు సినిమాలు తీశాడు కానీ ఎట్లా అంటే వేరే బ్యానర్ల మీద. అలానే నేను చిరంజీవితో తప్పితే వేరే వాళ్ళతో తీయను అన్న ఈయన కూడా వేరే సినిమాలు తీశారు. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కువ వాళ్ళతో తీశాడు, ప్రతిజ్ఞ చేయడంతో ఆయన నిర్మాతగా మారిపోయారు. కానీ వాస్తవానికి జరిగింది వేరు. ఎందుకంటే ఈ భలే మన బాలకృష్ణతో భలే దొంగ అని ఒక సినిమా తీశారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు
కథా రచన సహకారం కూడా ఉంటుంది, అందులో చూసుకోండి. కోదండరామిరెడ్డి గారి డైరెక్టర్. అప్పుడే దాని తర్వాతే మళ్ళీ అమ్మ రాజీనామా అని కొంతమంది నిర్మాతలతో వాళ్ళకే, ఇప్పుడు అల్లు అరవింద్ గారు, అశ్విని దత్ గారు ఈయన కలిసి తీయటము, లేదు ఈ అశ్విని దత్ గారి ప్లేస్లో వేరే నిర్మాతను తీసుకుని, ఇట్లా పెద్ద భారీతనానికి తీకలుగా నిలబడిన నిర్మాతలు కూడా కొన్ని చిన్న సినిమాలు తీసేవాళ్ళు, మంచి సబ్జెక్ట్ ఉండేది. అలా అమ్మ రాజీనామా, భలే దొంగ నిర్మించడమే కాకుండా చివరిలో భజంత్రిలు అని చెప్పేసి ఎంఎస్ నారాయణ గారు డైరెక్షన్లో ఈ సినిమా తీశారు. మరి కేవలము దానికి నిర్మాతగా ఆయన పేరే వేశారు, నిజంగానే ప్రొడ్యూస్ చేశారో కానీ అది కూడా చేశారని అట్టుంది. 2010లో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయనను ఎవరూ ఆదుకోలేదు అనడానికి నిదర్శనం కాట్రగడ్డ ప్రసాద్ గారి మాటలు వినండి మీరు. ఇది ఫిల్మిట్రీ ఉరఫ్ ట్రీ మీడియా వీటన్నిటిలో చేసినటువంటి అంజీ అనే ఒక వ్యక్తి చేసిన ఇంటర్వ్యూలోని భాగం అన్నమాట. ఇది మన సొంతది కాదు, వినండి. హ్యూమన్ బీయింగ్గా ఆయన నాకు పర్మనెంట్ ప్రొడ్యూసర్. అయ్యో ఆయన వాళ్ళు దెబ్బతిన్నాడే, ఆయన ఒక సినిమా డేట్లు ఇచ్చి ఆయన నిలబెడదాం అనే ఆలోచన ఇప్పుడు తరం ఎవరికీ లేదండి. నేను ఫ్రాంక్గా చెప్తున్నా. ఇంకా హీరోల గురించి మంచి కూడా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజు కూడా బంగారం అని ఎందుకంటున్నారండి? ఒక సినిమా XYZ పేరు అనవసరం, ఒక సినిమా తీశారు ఆయనతో, కృష్ణ గారితో. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ ప్రొడ్యూసర్ నష్టపోయాడు. ఆ ప్రొడ్యూసర్ని వెంటనే పిలిచి మళ్ళీ ఇమ్మీడియట్గా డేట్లు ఇచ్చి, సత్యరంగయ్య గారు, సత్యరామమూర్తి గారు అనే ఫైనాన్షియల్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీ, వాళ్ళని పిలిచి ఈయన నాతో సినిమా తీశాడు, దెబ్బతిన్నాడు, మళ్ళీ డేట్లు ఇచ్చాను, మీరు ఫైనాన్స్ ఇవ్వండి అని. అట్లా ఫైనాన్స్ ఇప్పించి సినిమా దించి ఆ నిర్మాతను నిలబెట్టిన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏకైక హీరో, నేను అది కూడా చెప్పగలను. నేను ఆయనతో సినిమా తీయకపోవచ్చు, ఆయన సినిమాలు నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. అటువంటి మెంటాలిటీ వాళ్ళు ఎవరికన్నా ఉందా? ఒక నిర్మాతని నిలబెడదాం. మంచి ప్రొడ్యూసర్ దేవిఆర్ ప్రసాద్ అయినా బ్యాడ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు హీరో మీద ఎంత ఖర్చు పెట్టాలో అంతకు రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసేవాడు, కానీ రూపాయి దాచుకుని సినిమా తీసే నిర్మాత కాదు. విజయలక్ష్మి త్రివిక్రమ్ గారు, ఏడి నాగేశ్వరరావు, మురారి గారు, ఇటువంటి నిర్మాతలు అందరూ ఉన్నారంటే వాళ్ళు బడ్జెట్ కంటే ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టే నిర్మాతలే, కానీ తక్కువ ఖర్చు పెట్టి జేబులో వేసుకుందాం దాచుకుందాం అనే నిర్మాతలు కాదు. ఆస్తులు అమ్మేశారు. చివరికి వచ్చేటప్పుడు దేవర ప్రసాద్ నిల్, ఆయనకి నిజంగానే ఛాంబర్ నుంచి ఆదుకోవాల్సి వచ్చింది. విజయలక్ష్మి త్రివిక్రమ్ గారిని అట్లాగే ఛాంబర్ నుంచి ఆదుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు చెప్పండి, మరి కృష్ణ గారి గొప్పతనం మనం అంగీకరించాలా అంగీకరించకూడదు? కాటగడ్డ ప్రసాద్ గారు యాక్చువల్గా ట్రై చేశారు అప్పట్లో. మోనికా బేడి, ప్రియారామను వీళ్ళతో కలిసి ఒక సినిమా తీయబోతున్నారు అని చెప్పేసి. అగ్నివర్షం ఆ టైటిల్ కూడా. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో అనుకుంటా, రాజశాసనం ఈ టైటిల్తో కొన్ని రోజుల పాటు వచ్చాయి వార్తలు. కానీ ఎందుకో వర్కౌట్ అవ్వాల. కాటగడ్డ ప్రసాద్ గారు అనుపమ ప్రొడక్షన్స్ మీద మిగిలిన హీరోలతో, అన్నపూర్ణ సినీ చిత్ర పేరు మీదేమో సుమన్ గారితో తీసేవాళ్ళు ఎక్కువ. ఆయన సుమన్ నిర్మాతగా పేరు పట్టడానికి అది కారణం. పోలీస్ భార్యలు ఇవన్నీ కూడా ఆయన తీశారు కాటగడ్డ ప్రసాద్ గారు. ఆయన భలే మాట్లాడతారు, నాకు బాగా ఇష్టం. ఈవెన్ అశ్విని దత్ గారు వీళ్ళందరికన్నా కూడా నేను కాటగడ్డ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు అంటే అవి వింటూ ఉంటా. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఆయన ఇంకా ఏం చేయగలదు ఛాంబర్ అంటానికి ప్రూవ్ చేస్తున్నారు. ఇక దేవివర ప్రసాద్ గారి విషయానికి వస్తే, మరి ఆయన ఆ సినిమా ఇంకా డార్క్నెస్ ఆఫ్ ద హర్రర్ ఏదో ఉంది, అది హాలీవుడ్ మూవీకి ఫ్రీమేక్ అనుకోండి తీశారు. అదే సమయంలో అడవిరాజు పేరుతో 2 సింహాలు ఉన్న కథని, సేమ్ మృగరాజు కథనే ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా వస్తే దాన్ని అల్లు అరవింద్ గారు డిస్ట్రిబ్యూట్ చేయడానికి రైట్స్ కొన్నారు. మరి ఆ ప్రొడ్యూసర్కి ఎంత దెబ్బ ఇది? మన భావ సినిమా హీరోగా వస్తున్న సినిమాకి ఎదురుగా దాన్ని ఎలా విడుదల చేస్తారు? ఎక్కువ మంది ఆ సినిమా చూశారు అడవిరాజుని. వ్యాపారం అంటారా దీన్ని? ఇది దేవివర ప్రసాద్ గారు మాత్రమే కాదు, ఏ నిర్మాత అయినా సరే భీషణ ప్రతిజ్ఞలు చేస్తే, మీకు ఇక్కడ ఫోటో కూడా పెడతా చూడండి. ఈ స్టేట్మెంట్ కోసం నేను వెతుకుతున్నప్పుడు నాకు ఇంకా వేరే 98 అక్టోబర్ 30 నాటి పత్రికలో ఉంది ఇది, జమీన్ రైతులో. ఆ సమయంలో వరదలు రావటము, వాజ్పేయి గారు రావటం, సరే అదంతా వేరేది. చాలా మజాగా ఉంటాయి చదువుతుంటే మీకు.
ఇప్పుడు అది మీకు పెడతాను చూడండి. తర్వాత వేరే ఇదిగా ఇక్కడ దేవివర ప్రసాద్ గారిని ఆయనకు మాత్రమే కాదు, ఎవరైనా సరే ఒక మితిమీరిన అభిమానం కానీ ఆపేక్ష కానీ ఒక హీరో మీద పెట్టుకుంటే నేల విడిచి సాము చేస్తే, తర్వాత మనము ఎవరినైతే ఒక రేంజ్కి తీసుకెళ్ళాము మన సినిమాల ద్వారా అనుకున్న వాళ్ళు ఆ తర్వాత ఆ హీరోలు పట్టించుకోకపోతే, కనీసం ఓపెన్గా అన్న ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. దేవర ప్రసాద్ గారి అమ్మాయి ఉంది, ఇంకా ఆవిడ చెప్పాలి. కోడిరామకృష్ణ గారి అమ్మాయి ఉంది, ఆమె ఏదో ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళు అంటే వాళ్ళేమీ ఆశించకపోవచ్చు, బట్ మన వంతుగా మనం ఏం చేస్తున్నాం, గుప్తదానాలు చేస్తున్నామా లేదా తర్వాత సంగతి. కానీ ఈ టోటల్ ఇష్యూలో మన మిత్రులతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ దీనికి సంబంధించి కొద్దిగా అథెంటిసిటీ కోసం వెతుకుతున్నప్పుడు మనం అభిమానించే హీరో ఇంత గొప్పవాడా అని అనిపించినప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం మనం వీడియోలు చేస్తాం. అది